అద్భుతమైన ఆర్టికల్ రాసిన మరికొన్ని గంటలలో రిలీజ్ చేస్తా. ప్రతి వాట్సాప్ గ్రూపులలో ఆ పేపర్ను పంపిస్తా. మీరు కని విని ఎరగని రీతిలో ఆర్టికల్ రాసిన ఆ ఆర్టికల్ ఏందో ఇప్పుడు మీకు చెప్తా. ఒకసారి మనం చర్చిద్దాం, ఎందుకంటే ఇది చాలా మందికి తెలియాల్సిన విషయం. ఎమ్మెల్సీ కవిత ఇది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో రగులుతున్న అగ్నికణంలోనే తెలంగాణ రాజకీయాలన్నీ ప్రకంపనలుగా మారిపోయాయని జర్నలిజమా సాడిజమా నాకైతే తెలియదు, అది మీరే కామెంట్ రూపంలో పెట్టండి. సో పూర్తి స్థాయిలో జర్నలిజమా సాడిజమా నాకు సంబంధం లేదు, కానీ ఇక కవితనే టార్గెట్ చేస్తూ వార్తాపత్రికలు మాత్రం జోరందుకున్నాయి. అందులో ప్రముఖంగా కూడా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ కింద పనిచేసేది తెలంగాణకు వెన్నుపోటు పొడిసే పత్రికలు. తెలంగాణ ఉద్యమ సమయంలో వెన్నుపోటు పొడిచాయి, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వెన్నుపోటు పొడిసే ప్రయత్నం చేస్తే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వాటిని బ్యాన్ చేసే ప్రయత్నం కూడా చేశారు. సో ఇక్కడ జరిగిన ఎపిసోడ్ ఏంటండి, చాలా క్లియర్గా మనం అందరం కూడా ఆలోచిద్దాం. ఇక్కడ ఎమ్మెల్సీ కవితకు సంబంధించి పూర్తి స్థాయిలో మొదట తెలంగాణ ఉద్యమానికి సంబంధించి తెలంగాణ ఉద్యమంలో ఆట పాటలతో బతుకమ్మ కార్యక్రమంతో తెలంగాణ ప్రజల ఉద్యమంలో ప్రజా ఉద్యమానికి సంబంధించి అంటే తెలంగాణ రాష్ట్రం కోసం ఈ తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ కూడా పోరాటం చేస్తున్న సందర్భంలో పూర్తి స్థాయిలో కూడా బతుకమ్మతోని ఈ తెలంగాణ ఆడబిడ్డగా పోరాటం చేసి జాగృతిని స్థాపించి పూర్తి స్థాయిలో జాగృతి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేసింది ఎమ్మెల్సీ కవిత. దాంతోపాటు ధర్నాలో పాల్గొంది, నిరసనలో పాల్గొన్నది, అరెస్ట్లయ్యిళ్ళు, రకరకాల కార్యక్రమాలు తెలంగాణ ఉద్యమం సమయంలో ఎత్తుపల్లాలను ఎదుర్కొన్నది ఎమ్మెల్సీ కవిత. ఆ తర్వాత జరిగిన అంశం ఏంటి, ప్రత్యేక రాష్ట్రం వచ్చింది. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ఎంపీగా పూర్తి స్థాయిలో గెలిచిలో, ఆ తర్వాత ఎంపీగా పూర్తి స్థాయిలో కూడా నిజామాబాద్కు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఓడించారనేది క్లియర్ కట్గా ఎమ్మెల్సీ కవిత చెప్పింది. దాంట్లో నిస్సందేహం కూడా అవసరం లేదు, ఎందుకంటే ప్రాక్టికల్గా అప్పుడు నేను కూడా ఇదే వైఆర్టీవీలో క్లారిటీగా కూడా చెప్పే ప్రయత్నం చేసిన, ఇది నిజం. ఇక రెండో అంశం, ఇక మూడో అంశం. ఇప్పుడు సరే మొత్తానికి ఎమ్మెల్సీగా ఉన్నారు, 6 నెలల కాలం పాటు తెలంగాణ ఆడబిడ్డ జైల్లో ఉందండి. లిక్కర్కు సంబంధించిన ఎపిసోడ్ నిజంగా లిక్కర్కు సంబంధించి చేసిన మెయిన్ పాత్రధారి సూత్రధారి వేరే వాళ్ళు, అసలు సంబంధం లేని కేసులో ఎమ్మెల్సీ కవితకు సంబంధించి తీసుకెళ్లి అరెస్ట్ చేశారనేది ప్రధానమైన అభియోగం మాత్రమే. అది ఎక్కడా తేలిలేదు, దాంట్లో నిజాలు రాలేదు, ఏమీ రాలేదు. కేవలం ఒక వ్యక్తి మీద అభియోగం రాగానే అది ఈడీకి సంబంధించిన ఒక హక్కు ఉంటుంది, అందులో సెక్షన్ ఉంటుంది, పూర్తి స్థాయిలో నీ మీద ఆరోపణ వస్తే అది నిజాలు తెలియ వరకు జైలుకు తీసుకెళ్తాను. సో దాంట్లో భాగంగా ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన తీరు మనందరం కూడా చూసాం. ఇక దాని తర్వాత పూర్తి స్థాయిలో జరిగిన ఎపిసోడ్ ఏంటి, అయితే జైల్లో ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో ఒక ప్రపోజల్ వచ్చిందంట. ఏమని, భారతీయ జనతా పార్టీలో బీఆర్ఎస్ను విలీనం చేద్దాం. ససేమీరా ఒప్పుకునే లేదు, ఇది తెలంగాణ ప్రాంత ప్రజల కోసం, కేవలం నా మీద కేసు అయితే దీన్ని ఒక పార్టీని జాతీయ పార్టీలో కలపడం ఏంది అంటూ కూడా వ్యతిరేకించింది అనేది వార్తా కథనాలు రాసుకొచ్చిన పరిస్థితి మనం చూసాం. సో ఇక్కడ దాని తర్వాత ఏమైపోయింది, సో పూర్తి స్థాయిలో బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలోని నలుమూల గ్రామాల్లో మొట్టమొదటిసారిగా గురుకులాలలో చనిపోతున్న ఆడబిడ్డలకు సంబంధించి వాళ్ళ ఇళ్లకు వెళ్ళి వాళ్ళకి ఆర్థిక సాయం అందిస్తూ వాళ్ళకు భరోసానిచ్చే కార్యక్రమం చేసింది. ఆ తర్వాత జాగృతికి సంబంధించి తనను నమ్ముకున్న వాళ్ళందరి ఇంట్లలో శుభకార్యాలకు వెళ్ళిన పరిస్థితి కనబడింది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో కూడా బీసీ నినాదాన్ని పూర్తి స్థాయిలో పోరాటం చేసింది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో కూడా సామాజిక తెలంగాణ దిశగా అడుగులు వేసింది. ఆ తర్వాత పూర్తిగా కూడా యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తూ అన్ని చోట్ల కూడా పూర్తి స్థాయిలో పోరాటం చేస్తుంది ఎమ్మెల్సీ కవిత. రైట్, ఇప్పుడు ఏమైంది, అయితే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ కార్యక్రమం జరిగింది. 24 సంవత్సరాల వసంతాలు పూర్తి చేసుకుని 25వ ఏట అడుగు పెడుతున్న సందర్భంలో పూర్తి స్థాయిలో కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఎలకతుర్తిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రజతోత్సవ సభను ఏర్పాటు చేశారు. అయితే ఆ సభకు మొదటగా 1,00,000 మంది అన్నారు, 3 లక్షలు అన్నారు, 5 లక్షలు అన్నారు, 7 లక్షలు అన్నారు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఎంత భారీ స్థాయిలో కూడా పూర్తిగా వచ్చారో మనం ఊహించలేకపోయాం. దాదాపుగా 10-15 లక్షల పైచిలకు కూడా వచ్చిన పరిస్థితి కనబడింది. అయితే సాధారణంగా ఇక్కడ 3 అంశాలు ప్రధానంగా చర్చనీయాంశ అంశంగా మారినాయి. ఏంటి, ఒక తండ్రికి అంటే తన తండ్రికి డైరెక్ట్గా వెళ్ళి నేరుగా చెప్పొచ్చు కదా, లేఖ ఎందుకు రాశారు అనేది మొదటి అంశం. ఈరోజు ఆ లేఖ రాయడం వల్లనే బీఆర్ఎస్ పార్టీలో కోవర్టులు ఉన్నారనే అంశం బయటకు వచ్చింది, ఇది క్లియర్ కట్. దాంతోపాటుగా ఇక్కడ మరొక అంశం ఏంటంటే, తాను అమెరికా వెళ్ళి వచ్చేసరికి లేఖ ఏ విధంగా లీక్ అయింది. సర్వసాధారణంగా ఎప్పటికీ లేఖలు రాసుకుంటాం, మన తండ్రి మనకు నచ్చినట్టుగా ఫోన్ చేసి మాట్లాడుకుంటాం, మెసేజ్లు పెడతాం, రకరకాల. డాడీ ఇప్పుడు నాన్న కూతురు మధ్య ప్రేమ వేరే తీరుగా ఉంటుంది, రాసింది. ఆ లేఖ ఏ విధంగా బయటకు వచ్చిందని అడిగింది. దాని తర్వాత ఏం చేసింది, పూర్తి స్థాయిలో కావాలని నా మీద ఒక తెలంగాణ ఈ ప్రాంత ఆడబిడ్డగా ఆ పార్టీకి సంబంధించిన ఆడబిడ్డ మీద పేడ ఆర్టిస్టులతోని పూర్తి స్థాయిలో ఏ విధంగా కుట్రపూరితంగా కూడా ఆరోపణలు చేపిస్తున్నారు అనేది
కవిత మరో డిమాండ్. అంటే కవిత వాదన ఎందుకు అంటే పూర్తి స్థాయిలో ఎమ్మెల్సీ కవిత వాదనకు సంబంధించి తన మీద ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు, పేడ్ ఆర్టిస్టులను ఎందుకు తీసుకొస్తున్నారు? వాస్తవమే కదా, తనకున్న అనుమానాలను నివృత్తి చేసుకోవడం పాటు తన పార్టీకి సంబంధించిన వ్యక్తులే తన మీద ఏ విధంగా ఆరోపణలు చేస్తారు అనేది రెండో అంశంగా కూడా అడిగిన పరిస్థితి కనబడుతుంది. ఇక మూడో అంశం ఏంది, నేను కాంగ్రెస్ పార్టీలో జైన్ కాను, ఎందుకంటే అది మునిగిపోయే నామ. నేను భారతీయ జనతా పార్టీ నన్ను 6 నెలల పాటు పూర్తి స్థాయిలో కూడా జైల్లో వేశారు కాబట్టి ఎట్టి పరిస్థితులలో దాంట్లోకి వెళ్ళే ఛాన్సే లేదు. అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో నేను పెట్టిన ఒక పోలుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏం జరిగింది అంటే కొన్ని డిమాండ్స్ వచ్చినాయి. ఏంది అంటే నేను ఒక అంశానికి సంబంధించి పోలు పెట్టిన, అసలు ఏంటి పరిస్థితి ఎమ్మెల్సీ కవితకు సంబంధించి అని పబ్లిక్ని అడిగే ప్రయత్నం చేసిన. దీంట్లో ప్రధానంగా కూడా నేను 5 ప్రశ్నలు తెలంగాణ ప్రాంత ప్రజల ముంగట పెట్టిన. కేసీఆర్ పిలిస్తే వెళ్ళి మాట్లాడి పార్టీలో ఏంది అంటే ఒక నిమిషం, ఇందులో ప్రధానంగా కూడా 5 అంశాలకు సంబంధించి ఏంటి అంటే కవితకు సంబంధించిన తన యొక్క అంటే కొన్ని విషయాలలో షర్మిలకు సంబంధించి దాంతోపాటు కవితను పోల్చే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఏం జరిగింది అనేది ఒకసారి మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దామని దాన్ని పూర్తి స్థాయిలో కూడా ఒక పోలు పెట్టిన. ఆ పోలుకు సంబంధించిన ప్రధాన అంశం ఏంటంటే శ్రీ తనను హింసించినా బాధ పెట్టినా భరిస్తుంది, ఆ బాధను తనలో తానే దిగమింగుకొని భరిస్తుంది, కానీ అవమానాన్ని మాత్రం ఏమాత్రం భరించలేదు. అది అందరి స్త్రీలకు సంబంధించి మనకు తెలిసిన విషయం. దాన్ని తప్పకుండా ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. ద్రౌపదికి నిండు సభలో జరిగిన అవమానం కురుక్షేత్రం వరకు వెళ్ళింది, మీ అందరికీ తెలిసిందే. ఇక ఝాన్సీ లక్ష్మీబాయికి సంబంధించి కనీసం భరణం ఇవ్వకుండా అవమానం 1857 సంవత్సరంలో పెద్ద యుద్ధమే చేసింది. ఇక నాయకురాలు నాగమ్మ పల్నాటి యుద్ధం వరకు తీసుకెళ్లింది. జయలలితకు నిండు సభలో జరిగిన అవమానం ఆమె సుడిగాలిలా రాష్ట్రమంతా తిరిగి ప్రతిపక్షాన్ని చిత్తు చేసింది. ఇప్పుడు కవిత కూడా తనకు జరిగిన అవమానం అంటే లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అనడం కేవలం అభియోగానికి సంబంధించి భరించే స్థితిలో లేదు. అలాగే తన అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటుంది పక్కా అంటూ ప్రజలు దాని కిందకి సంబంధించి నేను పెట్టిన పోల్లో వాళ్ళు చెప్పిన అంశాలు. అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా తన కనుచూపు మేరలో కూడా తన ఆశయం ఎవరికి కూడా అర్థం కాని విషయంగా ఉంది. అందుకే తనను గట్టిగానే ఏంటంటే కేసీఆర్కు లెటర్ రాయడం లీక్ అవ్వడం వ్యూహంలో భాగమే అయ్యి కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఆ పూర్తి స్థాయిలో కూడా తన చుట్టూ ఏం జరుగుతుంది తెలుసుకోవడానికి పూర్తి స్థాయిలో కూడా లేఖ రాయడం, దాన్ని లీక్ చేయడం అందులో భాగంగానే అంటూ ప్రజలు ఒక అంశాన్ని పెట్టారు. దాంతోపాటు ఎందుకంటే ఇక్కడ రాజకీయాలలో ఏది యాదృచ్ఛికంగా జరగదు, ప్రతిదీ అడుక్కు ఒక లెక్క ఉంటుంది. యాక్షన్కు రియాక్షన్ ఇవ్వడమే కాకుండా ఒక్కొక్కసారి మౌనం మునిలా ఉండడం కూడా వ్యూహంలో భాగమే. కవిత కూడా ఆప్షన్స్ ఉన్నాయి, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అయితే కేసీఆర్ పిలిస్తే వెళ్ళి మాట్లాడి పార్టీలో క్రియాశీలకంగా ఉండడం, కానీ ఇది జరగకపోవచ్చు. ఎందుకంటే జరిగే అవకాశం ఉంటే లెటర్ రాజకీయమే ఉండేది కాదు అంటూ ప్రజలు చెప్పారు. నిజంగా అయితే చాలామందికి ఉన్న అనుమానాలకు సంబంధించి ఈ తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది ప్రజలకు ఒక ప్రశ్న అడిగిన, కేసీఆర్ పిలిస్తే వెళ్ళి మాట్లాడి పార్టీలో క్రియాశీలకంగా ఉండొచ్చు కదా అనేది ఒక అంశం. అయితే ఈ లెటర్ అనేది లీక్ కావడమే దాని ఉద్దేశం కావచ్చు. అయితే కాంగ్రెస్తో జతకట్టి ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉందా అంటే, కానీ కాంగ్రెస్తో పొత్తు అంటే కేసీఆర్తోనే పోరాటం, ఇది జరగకపోవచ్చు అని ప్రజలు చెప్పారు. బీజేపీలో కేసుల నుండి బయటపడడం కోసమే చేరింది అనే అపవాదు పూర్తి స్థాయిలో వస్తుంది కాబట్టి బీజేపీకి సంబంధం లేదు. సామాజిక తెలంగాణ పేరుతో సామాజిక ఉద్యమకారునిగా ఉండడం, దీనివల్ల అన్ని పార్టీలకు సమదూరంగా ఉండొచ్చు, కానీ ప్రజలను సమీకరించడం అనేది కష్టం అనేది ప్రజలే చెప్పారు. కొత్త పార్టీ పెట్టడం ఇది ఒకటే తన మనసుకి నచ్చే ఆప్షన్. దీనివల్ల తెలంగాణ ప్రాంతీయ పార్టీ అంటే బీఆర్ఎస్ వాళ్ళ లెక్క ప్రకారం జాతీయ పార్టీ లేకపోవడం వల్ల ఏదంటే వ్యాక్యూమ్ను భర్తీ చేయవచ్చు అనేది ఒక అంశం. అయితే ఇక్కడ పిడికిలి బిగించి శ్రీ తన బలవంతురాలు, ఇది చరిత్ర చెప్పిన నిజం. పిడికిలి బిగించిన శ్రీ చాలా బలవంతురాలు. మీరు లిక్కర్ స్కామ్ నుండి బయటకు వచ్చినప్పుడైనా లేదా పూర్తి స్థాయిలో ప్రజలకు అభివాదం చేసినప్పుడైనా కవిత దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళండి, ఈ పిడికిలి బిగించే చూపెడుతుంది. సో అంతటి శక్తి ఉంది, ఏ కాలం ప్రతిదానికి కాలమే చెప్తుంది. సో అదేవిధంగా పూర్తి స్థాయిలో ఇక్కడ జరగబోయే ఎపిసోడ్ కూడా అలాగే ఉంటుందా అనేది కూడా ఒకసారి మనం చూడాల్సిన అంశం. అయితే ఇదే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కవిత స్పందన వచ్చింది. ఎమ్మెల్సీ కవితకు సంబంధించి స్పందన వచ్చినప్పుడు తెలంగాణ పార్టీ పొలిటికల్లో పూర్తి స్థాయిలో ఇప్పుడు కవిత ఎపిసోడ్ మాత్రమే జరుగుతుంది. పూర్తిగా కూడా తప్పుడు ప్రచారం మీద ఎమ్మెల్సీ కవిత పూర్తి స్థాయిలో కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది, చాలా ఫైర్ అయింది. తప్పుడు కథనాలను తప్పుడు ప్రచారం చేయకండి అంటూ కూడా చెప్పింది. సోషల్ మీడియా కథనాల మీద తీవ్రంగా ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేసింది, మనందరికీ తెలిసిన విషయమే. కొత్త పార్టీ ఏర్పాటు వార్తలను కూడా ఖరాఖండిగా ఖండించింది కవిత. తనను సంప్రదించకుండా వార్త రాసిన ఓ పత్రికపై కూడా ఫైర్ అయింది. ఆ పత్రిక కథనాలపై కూడా
తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది ఎమ్మెల్సీ కవిత. ఇది జర్నలిజమా శాడిజమా అంటూ ఎక్స్లో కూడా ఘాటుగా వ్యాఖ్య చేసింది. తెలంగాణ రాజకీయాలు కొన్ని రోజులుగా కల్వకుంట్ల కవిత చుట్టూనే తిరుగుతున్నాయి. కవిత రాసిన లేఖ లీక్ అవ్వడం, ఆ రోజు నుంచి తెలంగాణ పాలిటిక్స్ ఆమె గురించి ఏదో ఒక చర్చ హీట్ పెంచుతూనే ఉంది. లేఖ రాసింది నిజమే అన్న కవిత కామెంట్స్ కాక రేపై ఇక అమెరికా నుంచి రాగానే ఎయిర్పోర్ట్లో మీడియాతో మాట్లాడిన కవిత కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే ఇదే అదునుగా కొందరు రెచ్చిపోయి అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. అయితే పూర్తి స్థాయిలో కవిత లేఖ లీకేజ్ అంశంపై కవిత చేసిన వ్యాఖ్యలతో హద్దు మీరి కథనాలను ప్రచురించడంతో పాటు ప్రసారం చేస్తూ సునకానందం కూడా పొందుతున్న పరిస్థితి మనందరం కూడా చూసాం. అయితే వీటికి సంబంధించి కవిత వర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అవన్నీ ఫేక్ అంటూ కూడా చెప్పాయి. అయితే పార్టీ భవిష్యత్తులో కవిత లేఖ రాయడం తప్పేముంది, అర్థం చేసుకునే వాళ్ళు కొందరు ఆమె గురించి ఫ్యామిలీ పాలిటిక్స్ గురించి అధికారంలో ఉన్నప్పుడు అది చేశారు ఇది చేశారని నోటికొచ్చినట్టు వాగేస్తున్నారని తెరపైకి వచ్చేది. అంతేకాదు ఇంకొందరు మరో ముందడుగు వేసి కవిత పార్టీ మారబోతున్నట్టు, బీఆర్ఎస్లో బీజేపీలో విలీనం కాబోతున్నట్టు, లేకపోతే కాంగ్రెస్లో చేరబోతున్నట్లు ఇట్లా రకరకాలుగా కూడా వడ్డించి వారించే ప్రయత్నం చేశారు. సో పూర్తిగా కూడా దీనికి సంబంధించి కవిత ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఇక్కడ ఎమ్మెల్సీ కవిత చాలా క్లియర్ కట్గా చెప్పింది. ఫేక్ 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 అంటూ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎమ్మెల్సీ కవితకు సంబంధించి పూర్తిగా కూడా మీరందరూ చూడాల్సిన పరిస్థితి ఏంటంటే ఇక్కడ కవిత ఎపిసోడ్ ఏదైతే ఉందో అది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారిన విషయాన్ని మనం చూసాం. సో పూర్తిగా ఇక్కడ మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ప్రతి పత్రికకు సంబంధించి కూడా కవిత 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 అంటూ కూడా రాసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. మరి ఎమ్మెల్సీ కవిత ఈ వార్తలన్నింటినీ కూడా ఖండించింది కదా. ఎమ్మెల్సీ కవితకు సంబంధించి ఈ వార్తలన్నింటి కూడా ప్రధానమైన పత్రిక అంటే ఆంధ్రజ్యోతి రాసింది. దాని మీద పూర్తి స్థాయిలో ఫేక్ అంటూ కూడా కథనానికి సంబంధించి ట్విట్టర్లో పోస్ట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఎవరికి నోటికొచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి కూడా చూశారు. దాని మీద కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. మరి తెలంగాణ ఆడబిడ్డ మీద ఇంత తీవ్ర స్థాయిలో ఆగ్రహం ఎందుకు వ్యక్తం చేస్తున్నారు అనేది ప్రధానమైన ప్రశ్న. ఇది బీఆర్ఎస్ పార్టీ అంతర్గత వ్యవహారం. దాన్ని బయటికి పూర్తి స్థాయిలో బయట తీసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వీటన్నింటికి ఎండ్ కార్డు పడే అవకాశం ఉంటుందా అంటే ఖచ్చితంగా కూడా పడే అవకాశం ఉంటుంది. ఎట్లుంటుంది అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినేత ఎవరు ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు రంగంలోకి దిగితే తప్ప దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో బయటకు వచ్చే అవకాశం లేకపోలేదు. అయితే ఇదే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో చాలా సందర్భాలలో కూడా చెప్పే ప్రయత్నం చేసి ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి పరిణామాన్ని కూడా మనం చూసాం.